మేము టీవీ చూస్తున్నాము. మేము అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? వి అనాలి. వి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. వి ఆర్ చూస్తున్నామంటే వాచింగ్ టీవీ. వి ఆర్ వాచింగ్ టీవీ అంటే మేము టీవీ చూస్తున్నాము. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేయండి. సబ్జెక్టు మీరు, మీరు అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? యు అనాలి. మీరు టీవీ చూస్తున్నారు చెప్పండి, ట్రై చేయండి. మీరు ఎవరైతే ఈ టీషర్ట్ చూస్తున్నారో ట్రై చేయండి. మీరు టీవీ చూస్తున్నారు. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా నిర్మించాలి? మీరు అంటే ఏం తీసుకోవాలి? సబ్జెక్ట్ మీరు అనేది యు తీసుకుంటారు. మరి మీరు టీవీ చూస్తున్నారు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి, అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి, అంటే ఇప్పుడు నేను ఏ టెన్స్ చెప్పట్లేదు, వాక్యాలను ఎలా నిర్మించాలో చెప్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పనిని తీసుకున్నాం కాబట్టి నేను ప్రజెంట్ కంటిన్యూస్ అని అంటున్నాను. కానీ జనరల్గా ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం? వాక్యాలను ఫ్రేమ్ చేయడం ఎలాగో నేర్చుకుంటున్నాం. మీరు అంటే యు వస్తుంది. మరి యు వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ యామ్ రావాలా, ఈజ్ రావాలా, ఆర్ రావాలా అనేది ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియజేయటకు 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. యామ్ అయినా వాడచ్చు, ఈజ్ అయినా వాడచ్చు, ఆర్ అయినా వాడచ్చు. ఈ 3 తప్ప మరి ఏ ఇతర హెల్పింగ్ వర్బ్స్ వాడద్దు. ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియజేయటకు 3 హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వాడాలి 24లో. ఇంకా మరి ఇతర ఏ హెల్పింగ్ వర్బ్ను వాడద్దు. యామ్, ఈజ్, ఆర్ మాత్రమే వాడాలి ఇప్పుడు జరుగుతున్న పనులకు. మరి ఈ 3 ఏది వాడాలి? సబ్జెక్ట్ యు వచ్చింది. యు వచ్చినప్పుడు ఆర్ మాత్రమే తీసుకోవాలి. యామ్ తీసుకోరాదు, ఈజ్ తీసుకోరాదు. మీరు టీవీ చూస్తున్నారు. యు ఆర్ వాచింగ్ టీవీ. 3 వాక్యాలు అయిపోయినాయి.